సాంగ్ సూపర్ ఉంది కదా. శృతి దాన్ని గెస్ చేయమని చెప్తా. శృతి, నేనొకటి యాక్ట్ చేసి చూపిస్తా, నువ్వు గెస్ చేయాలి. ఓకే? ఓకే. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా. పర్ఫెక్ట్. వాట్, ఫస్ట్ ట్రైలోనే గెస్ చేసావేంటి? మా ఫ్రెండ్స్ ఉన్నారు, దద్దిగాలు. గెస్ చేయడం కాదు కదా, కనీసం ట్రై కూడా చేయరు తెలుసా. నేను గెస్ చేశానుగా, ఇంకెవరున్నారు? నువ్వు కాదే, నా ఫ్రెండ్ యాప్ లో ఉన్న ఫ్రెండ్స్. ఫ్రెండ్ యాపా? అదేంటి? నీకు ఫ్రెండ్ యాప్ తెలీదా? ఇట్స్ అన్ అమేజింగ్ యాప్ తెలుసా. ఇందులో వీడియో అండ్ ఆడియో కాల్స్ త్రూ ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు. ఫ్రెండ్ యాప్ లో దంశరాజ్ కూడా ఉంటాయా? ఇందులో దంశరాజ్, క్యారమ్స్, లూడో ఇంకా చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి. మస్తు మజా వస్తుంది తెలుసా. వామ్మో, ఎన్ని రోజులు నేను ఇవన్నీ మిస్ అయ్యానా. నౌ దిస్ లుక్స్ వెరీ ఫన్. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయి అండ్ డౌన్లోడ్ చేసుకో. లెట్స్ ప్లే టుగెదర్. ఓకే. ఆకాష్ రెడ్డి? అవును సార్. వందనా? అవును సార్. మీ ఇద్దరు రెడీయా? సార్ 2 minutes సార్. ఈ జనరేషన్ది ఇదే తలనొప్పి అసలు. పొద్దున్న ఎలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. ఏమైంది? నీకు నేను సెట్ అవుతానా? అంటే నాకు జాబ్ కూడా లేదు. దిమాగ్ దొబ్బిందా? ఈడికి తీసుకొచ్చి అడుగుతావేంది? వందనా, సారీ. రెడ్డి, పెళ్లిలో 7 అడుగులు ఎందుకేస్తారో తెలుసా? ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది. దా. స్నేహం, నమ్మకం, బాధ్యత, సహనం, ప్రేమ, కుటుంబం, ఆధ్యాత్మికం. ఈ 7 అడుగులు మన ఇద్దరిని నేను నుండి మనంగా మారుస్తుంది. ప్రతి క్షణం నీతో ఉండేందుకు, ప్రతి విషయంలో నీతో తోడుగా నిలవడానికి నేను రెడీ. మరి నువ్వు? పరలోకం నందు ఉన్న ప్రభువా, ఈ దినం చాలా విలువైనది. మేము చేసే ఈ కార్యక్రమంలో నువ్వు ముందుండి నడిపింపుము. ఆమేన్. యేసయ్యా అని మనసారా పిలువు మైసన్. యేసయ్యా పిలవమన్నాను, అరవమని లేదు. తమ్ముడు ఎంతసేపు తమ్ముడు, తొందర తీ కదా అన్న. 2 నిమిషాలు అన్న. నాన్నగారు లేరు, బయటికి వెళ్ళారు. నెట్ స్లోగా ఉంది, యూట్యూబ్లో చూసి చేస్తా. యూట్యూబ్ నెట్ అయిపోద్దన్న, ఒక్క నిమిషం. నీకు దండం రా నాయన, తొందర తీరా. అయిపోద్దన్న, ఒక్క నిమిషం. మీకు అక్కడ ఎప్సోన్ అని కనిపిస్తుంది చూసారా? దానిపైన పవర్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. నొక్కేసా. దాని పక్కన ఇంకో బటన్ కూడా ఉంటుంది, అది నొక్కండి. మీ అమ్మగారు ఇష్టమైతే లైక్ చేయండి, మీ నాన్నగారు ఇష్టమైతే కామెంట్ చేయండి, మీకు లవర్ ఉన్నా లేకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. అన్న వచ్చిందన్న. అన్నా డబ్బులు. సారీ, ఇగో. థ్యాంక్స్ అన్న. రే బా, ఈ గెటప్ ఏంద్రా? అంటే పెళ్ళెలాగో మీ సాంప్రదాయాలు చేసుకోవట్లేదు కదా, కనీసం నీ పెళ్ళైనా నా సాంప్రదాయంలో చేద్దాం అనుకుంటున్నాను రా. సరిగాని వందన కాల్ చేసిందా? చేయలేదురా, టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడకలే, చేసేద్ది. ఈలోపు ద్రాక్షసం తాగుతావు ఏంటి?
ద్రాక్ష రసమా? అదిరా వైను. నాకొద్దు పోరా. కాదురా, తాగితే గ్లో వస్తుంది, ఫోటోలో కూడా బాగా పడతావు. నాకొద్దు. సర్లే నేనే తాగుతాను. వీడన్నీ సెట్ చేసిండా లేదా? అయ్యో, వెళ్ళి ఫోన్ చేస్తా. రేపు వందన కాల్ చేస్తుంది. కానీ హలో హలో రెడ్డి, వినిపిస్తుందా? వినిపిస్తుంది. అంతా ఓకేనా? అంతా ఓకే, నేను కూడా రెడీ అయిపోయినా. అమ్మయ్యా. ఇంతకీ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకున్నావా? తీసుకున్నా. అవును, టైలర్ ఆంటీ దగ్గర నా శారీ బ్లౌజ్ తీసుకున్నావా? తీసుకున్నా. ఇంకా ఎంత టైం పడుతుంది మీకు? ఇంకో 20 minutesలో మీ గల్లీలో ఉంటాం. లవ్ యూ, బాయ్. లవ్ యూ టు. హలో వందన. దాదా బైక్ తీసుకో, త్వరగా పద. అమ్మయ్యా, అర్జెంటుగా దుబ్బేయాలి. మా షేర్ చూసిందనుకో గంతేగా మొత్తం పెంట చేసేస్తుంది. అన్నీ పెట్టేసుకున్నానా? సూర్యదారం ఎక్కడ పెట్టేసి వచ్చాను? అయ్యయ్యో, దొరకట్లేదే. టైం అయిపోతుంది, ముందు పారిపోవాలి. ఏందే గింత పొద్దుగానే రెడీ అయిపోయాను? ఎడిగోతాను? అమ్మా, అది ఈరోజు సోమవారం కదా, గుడికి పోదామని. గియాల ఆదివారం కదా, అయితే సండే గుడికి పోద్దామ్మా. సర్లే, ఫ్రిడ్జ్ మీద డబ్బులు పెట్టినా, పోయి గీ సరుకులు తీసుకురాపో. సరే అమ్మా, సరే. ఏమే, ఇంకా పడుకోవా? సరే, పడుకునే ముందు గీ డస్ట్బిన్ కింద పెట్టేసి పడుకో. సరే అమ్మా. అయ్యయ్యో, చెత్త మొహం తారా, చెత్త బుట్ట ఎవరు తీసుకెళ్తాడే? బాబు, ఇంకెంతసేపు? రెడీ సార్. ఇలా చూడండి మైసాన్, ఈ శుభదినమున ఆ యేసయ్య ఈ గొర్రెబిడ్డను, ఈ గొర్రెబిడ్డకు వివాహం జరుపుటకు ఇక్కడికి పంపాను. కళ్ళు మూసుకోరా పాపాత్ముడా. నువ్వు కూడా అమ్మా. In the name of the Jesus, Power Rangers, Mystic Force, Ninja Storm, and I'm the fan of the Red Ranger. జై బాలయ్య. బాలయ్య? బాలయ్య కదమ్మా, ఇది ఏసయ్య. ఫాదర్. ఎవరిని? ఫాదర్. నన్నా? మిమ్మల్ని. చెప్పండి మైసన్. మీ ప్రేయర్ అయిపోతే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. గో అహెడ్ మైసన్, గో అహెడ్. సరే, ఉంగరాలు మార్చుకోండి. ఉంగరాలన్నా?
రింగ్స్ ఓ I, Akash Reddy, do hereby declare that I take Vandana to be my lawful wife. I, Vandana, do hereby declare that I take Akash Reddy to be my lawful husband. ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ना प्राणमे नीवै जन्म जन्मना बन्धमये नी तोडुगा నేనై అగ్ని సాక్షిగా ఇచ్చు మాటై తం దరం 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 దతం దరం దరం తం దరం 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 దతం దరం దరం హాయ్ అమ్మా అమ్మా త్వరగా రా. ఏంటి? ఎవరు? అమ్మా రెడ్డి రెడ్డి నేను రెడ్డి నన్ను కూడా వేసుకో. రెడ్డి అమ్మా ఒక్కసారి నా మాటినమ్మా. ఏంట్రా వినేది? ఓ పక్క నా కాలు చేతులు వణికిపోతుంటేను. ఏయ్ లోపలికెళ్ళు నువ్వు. నేను వెళ్ళను. వెళ్ళమన్నానా? లోపలికెళ్ళు. అమ్మా ఒకసారి నా మాటినమ్మా. ఏంట్రా వినేది? ముందు నా 40,000 ఏం చేసావు చెప్పు. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది వినమ్మా. ఫోన్ పే ఓపెన్ చేయరా. ఫస్ట్ ఓపెన్ చేయ. నువ్వు నా డబ్బులు ఏం చేసావు చెప్పు. అమ్మా డబ్బులు ఖర్చు అయిపోయినాయమ్మా. ఖర్చు అయినయా? ఖర్చు అవటం ఏంట్రా? 40,000 ఖర్చు అవటం ఏంట్రా? ఏం చేసావు? అమ్మా ఉంగరాలకి తాళి ఖర్చు అయిపోయినాయమ్మా. ఉంగరాలు తాళి ఏంట్రా? ఎవర్రా పిల్ల? ఏమన్నుందా? అవ్వ మావయ్యకి తెలిస్తే ఇంకేమన్నుందా? అమ్మా కనీసం నాకు చెప్పనని చెప్పావు అసలు. అది కాదమ్మా, వందన బయట ఉంది, వీధిలో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. లోపలికి తీసుకొద్దామమ్మా ప్లీజ్. పద. అమ్మా మళ్ళీ ఏంట్రా? అంటే వందన ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది కదా, అయితే ఆర్తి పళ్ళం తీసుకొని పిలిస్తే. అదోట మళ్ళా? ప్లీజ్ అమ్మా పదరా. అన్నయ్య డోర్ వేసేసిర్రు అన్నయ్య. నువ్వులరా పక్కరా. మై సాన్ అయ్యో మై సాన్ ఓపెన్ ద డోర్ మై సాన్. ఏయ్ నువ్వు ఇట్రా. ఆంటీ తలుపులు పక్కలేకపోతే మై చైల్డ్. రెడ్డి అయ్యో డోర్ తీయట్లేరు అన్నయ్య, నాకు భయం వేస్తుంది. వచ్చాడు రెడ్డి ఏమైంది?
పద. నువ్వు ఇలా రారా. వస్తానుండు. ఏయ్ నువ్వు బయటికి బా. ఎహే నాకు అన్నీ తెలుసు. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతే కదా, దానిలో ఏం తప్పు ఉంది? ఈ మాత్రం దానికి కొట్టాలా? మామూలుగా చెప్తే సరిపోయేద్దిగా. హాయ్ వందనా. ఇప్పుడు వందన కాదు, వదిన. అబ్బో. అయినా నీకింత కంగారేం వచ్చిందిరా? అసలు మా గురించి ఏమైనా ఆలోచించావా? ఆలోచించానమ్మా. ఆలోచిస్తే ఇలాంటి పని ఎవరు చెయ్యర్రా. అయినా నీకింత తొందర ఏం వచ్చిందిరా? అమ్మా, నేను వందన ప్రేమించుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామమ్మా. నేను ఒప్పుకోను. వెళ్ళి మీ బతుకు మీరు బతకండ్రా. అమ్మా ప్లీజ్ అమ్మా, తను నన్ను నమ్మొచ్చింది, ప్లీజ్. ఎలారా? ముగ్గురికి గడవటమే కష్టంగా ఉంది, నాలుగో వాళ్ళంటే ఎలారా? అమ్మా నేను జాబ్ చేస్తానమ్మా, నేను మేనేజ్ చేసుకుంటా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. మీ మమ్మీ కొంపదీసి నన్ను పంపిస్తుందా? ఏమవ్వదు, కంగారు పడకు. అమ్మాయి అత్త పేరేంటి? వందన. ఏం చదువుకున్నావు? బీటెక్ చదువుకున్నా అత్త. అమ్మా నాన్న ఏం చేస్తారు? అమ్మ ఇంట్లో ఖాళీగానే ఉంటుంది, నాయనకి కోళ్ల ఫామ్ ఉంది, బిజినెస్ చేస్తాడు. నువ్వును మా అబ్బాయి నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అయ్యో అత్త, గంత పెద్ద మాట అన్నారేంది? ఇదిగో మీ కొడుకే కట్టిండు ఇది. మదర్ అంత పని జరిగింది. మదర్ తలుపు ఎవరో కొడుతున్నారు చూడవే, వెళ్ళు. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. ఓ మై మదర్. రే ఏంట్రా నీ గోలా? అంటే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, లోపలికి వచ్చేస్తానంటున్నారు. ఏ ఏ ఏ బ్లడీ ఆంటీస్, నేను కూడా వచ్చేస్తున్నాను. బేసిక్ నాలెడ్జ్ లేదు ఆంటీస్కి. ఎరా రెడ్డి, వందనా, ఇలా రండి ఒకసారి బయటికి. ఆంటీ ఈ అరటిపళ్ళు దాచించండి ఫస్ట్ నైట్కి. మాకు తెలుసు గాని నువ్వు బయటికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టురాబో. తెస్తానులే. శృతి, ఒక 5-6 జాకెట్ ముక్కలు ఉంటాయి అక్కడ, లోపల తీసురా, ప్లేట్లో పెట్టి తీసురావే. ఇలా తెస్తారా? అమ్మాయి ఇలా రా, వాళ్ళందరికీ ఒక్కోటి. ఏమయ్యా, నీ బిడ్డ ఎక్కడుందో తెలిసిందా? అడ్రస్ దొరికింది. సరే అయితే వెళ్దాం పద. మరి నేను కూడా వస్తానే. నువ్వు ఆనే ఉండు, నేను వెళ్ళి బిడ్డని తీసుకొస్తా. అది కాదయ్యా. అయ్య బిడ్డలు ఒక్కటే కర్మ. రండి వదినా మళ్ళా. బాపు, అది రెడ్డి వాళ్ళ ఇల్లు.
దా బాపు కూర్చో. మామయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను వందన వచ్చి మీతో మాట్లాడదామని అనుకున్నాం, కానీ అప్పట్లోపే మీకు తెలిసిపోయింది. తప్పుగా అనుకోకండి. బాపు బాపు ప్లీజ్ ఆగు బాపు. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని. నీ సంగతి తర్వాత చెప్తాను. ఆగరా పాపి. మర్యాదగా మా ఓడి కాలు కడిగి నెత్తి నీళ్ళు జల్లుకుని ఇక్కడి నుంచి దయచేయండి. లేకపోతే ఏం చేస్తావురా? చెప్పిస్తాను. ఏది మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఆ వాటర్ బాటిల్ కొర్రె నా కొడక. లేరా రాయ్. చెప్పేంటి? సార్, మీరు అక్కడ గొడవ పెట్టుకోవద్దు, అంతా మేము చూసుకుంటాం, మీరు వచ్చేసేయండి. రాయ్, ఈరోజు నీ టైం బాగుంది కూడా సరిపోయింది. లేకపోతేనా నీ అంతు చూసేవాడిని. రెడ్డి, సారీ రెడ్డి. అత్తమ్మ సారీ. రా నాన్న, కూర్చో. ఐస్ తెస్తానుండు నాన్న. దుర్మార్గుడు ఎంత పని చేశాడ్రా. మా ఐదారు పెళ్ళోడు చేసుకుని వచ్చావు. ఎలా ఉంది నాన్న? పర్లేదు.